నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తూర్పు వీధికి చెందిన అక్బర్ సలీం అనే వ్యక్తి కిడ్నీ సమస్య వలన డయాలసిస్ వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం చేయించే స్తోమత లేక దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని పట్టణానికి చెందిన ఫౌండేషన్ సభ్యులు ఐక్య ఫౌండేషన్ ప్రతినిధుల దృష్టికి తీసుకురాగా ఫౌండేషన్ టీం కువైట్కు చెందిన అమ్మా హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థకు తెలియజేయగా వెంటనే స్పందించిన షేక్ యూనుస్ బాషా రియాజ్ బాషా గార్ల తండ్రి ఇమాం సాహెబ్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈరోజు అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ మరియు ఐక్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఆ కుటుంబానికి 10,000 రూపాయల నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ సలీం కుటుంబ పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని ఆ కుటుంబాన్ని సహాయం చేయడానికి ముందుకు వచ్చిన యూనుస్ బాషా కుటుంబానికి ఐక్య ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని ఆయన అన్నారు. అనంతరం అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ గౌరవ అధ్యక్షులు మిత్తకాల పెంచిల యాదవ్ మాట్లాడుతూ ఐక్య ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అమోఘమని, తమ సంస్థ ఇలాంటి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావల రామకృష్ణ చౌదరి, అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ గౌరవ అధ్యక్షులు మిత్తకాల పెంచిల యాదవ్, ఐక్య ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావల మారుతి నాయుడు, జహీద్, పవన్, నిజాముద్దీన్, తేజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పయ్యాల రామకృష్ణ చౌదరి, ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు. సో ఈరోజు ఆత్మకూరు పట్టణానికి చెందినటువంటి తూర్పు చెందినటువంటి అబ్దుల్ సలీం అనే ఒక వ్యక్తి డయాలసిస్తో ఎంతో ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక సమాచారాన్ని ఆత్మకూరు పట్టణానికి చెందినటువంటి మాకు శ్రేయాభిలాషులు, అలాగే మాకు అందరూ అంచరుగా ఉన్నటువంటి ఇక వైద్యుని గారు మాకు తెలియజేయడంతో ఇక సమాచారాన్ని అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్స్ అని తెలియజేస్తాము. వెంటనే ఈరోజు సాహిబ్ గారు జ్ఞాపకం సందర్భంగా కుడినటువంటి యూనుస్ బాషా అలాగే రియాజ్ కలిసేసి ఈరోజు ఆ కుటుంబానికి మాది ఆ తండ్రి జ్ఞాపకార్థంగా 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులకు అలాగే ఐక్య సభ్యులకు అనేది తెలియజేస్తున్నాము. అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ అనేది కోవిడ్ వ్యవస్థ కాకుండా సొంత దేశం మీద ఎన్నో కార్యక్రమాలు అభిమానంతో మన దేశానికి మనంతో కృషి చేయాలనే ఉద్దేశంతో స్థాపించి ఎన్నో సహకారం నిర్వహిస్తున్నారు. సో అలాగే భవిష్యత్తులో ఏ అమ్మా హెల్పింగ్ హ్యాండ్సే కాకుండా ఐక్య ఫౌండేషన్ రెండు సంయుక్తంగా కలిసి ఇలా సేవగా మరెన్నో చేయాలని, అలాగే భగవంతు ఆశీస్సులో కుటుంబ సభ్యులకు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మనం చూస్తున్నాం కదా, ఈ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక చాలా రోజు నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మన ఐక్య ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణ చౌదరి వాళ్ళ టీం వచ్చేసి మన అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ సమాచారం ఇవ్వడం జరిగింది. మన అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇతనికి ఈరోజు సహాయం చేసినాము. దీనికి సహకరించినటువంటి యూనుస్ బాషా మరియు రియాజ్ బాషా వారికి మా ధన్యవాదాలు. ఇలాగే కువైట్లో చాలా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు కూడా కొంచెం సాయం చేస్తే ఈ అబ్బాయి కొంచెం చదువు వాళ్ళని ఉంటుందని సాధిస్తున్నాను.